అండి, నేను రజాక్. ప్రస్తుతం ఆంధ్రాలో ఒక క్రెడిట్ వార్ నడుస్తూ ఉంది. ఏది తీసుకొచ్చినా మేమే తీసుకొచ్చాం అని చెప్పేసి ఈ రోజున కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ కంపెనీలు తీసుకొచ్చారో తెలియదు, కానీ కూటమిలో అధికారంలో వచ్చిన తరువాత వచ్చినటువంటి ప్రతి కంపెనీ కూడా మేమే తీసుకొచ్చామన్నట్లు ఒక రకమైన ప్రొజెక్షన్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే నేను టీసీఎస్ తీసుకొచ్చినా మేమే తీసుకొచ్చినా ఉంటున్నారు, కాగ్నిజెంట్ తీసుకొచ్చినా మేమే తీసుకొచ్చా ఉంటున్నారు, డేటా సెంటర్ తీసుకొచ్చినా మేమే తీసుకొచ్చా ఉంటున్నారు. ఇలా ఏది చెప్పినా కానీ మేమే తీసుకొచ్చా ఉంటున్నారు. సో అందుకు గాను క్రెడిట్ గురించి మాట్లాడే హక్కు అసలు మీ పార్టీకి కానీ మీకు కానీ ఉందా? మీ హయాంలో అసలు మీకు ఏమైనా తీసుకొచ్చినవి ఉన్నాయా అని చెప్పేసి ఒక 50 పాయింట్లతో కూడినటువంటి ఒక నోట్ అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉంది. సో 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి, విధ్వంసం చేసినటువంటి క్రెడిట్ ఎవరిది? 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసినటువంటి క్రెడిట్ ఎవరిది? 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం నుంచి సాఫ్ట్వేర్ వదులుకొని అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఇవన్నీ పక్క రాష్ట్రాలకి పారిపోయే విధంగా చేసినటువంటి చరిత్ర వరకు ఉంది అని చెప్పేసి కొన్ని పోస్టులు, కొన్ని పాయింట్లతో సోషల్ మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఒక్కటే, సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ అంటే కనుక మన గల్లా జయదేవ్ గారికి సంబంధించిన కంపెనీలు అయితే తరిమి కొట్టినారు. అలాగే జాకీ అండర్వేర్ కంపెనీ ఆంధ్రాకి వస్తే దాన్ని కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి. అలాగే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో భూములను చెరబట్టాం. 5 ఏళ్ల కాలంలో నాణ్యత లేని మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలను హరించినటువంటి క్రెడిట్ ఎవరిది? నెక్స్ట్ 5 ఏళ్ల కాలంలో ఇసుక గనులను దోపిడీ చేసినటువంటి క్రెడిట్ ఎవరిది? అలాగే 5 ఏళ్ల కాలంలో హత్య రాజకీయాలు చేసినటువంటి క్రెడిట్ ఎవరిది? అలాగే 5 ఏళ్ల కాలంలో మాస్క్ అడిగినటువంటి డాక్టర్ను చనిపోయేలా చేసినటువంటి క్రెడిట్ ఎవరిది? అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి వారిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి క్రెడిట్ ఎవరిది? 5 ఏళ్ల కాలంలో హిందూ మతం మీద దాడి చేశారు కదా, మరి ఆ దాడి క్రెడిట్ ఎవరిది? ఎలా అంటే ఇది అంతర్వేదిలో రథం తగలబడ్డం కావచ్చు, అలాగే దుర్గాదేవి గుడిలో ఉన్నటువంటి వెండి రథాలు దొంగిలించడం కావచ్చు, అలాగే రాముని యొక్క విగ్రహాన్ని శిరచ్ఛేదనం చేయొచ్చు కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరి క్రెడిట్ అని చెప్పేసి ఈరోజు నిలదీయడం అయితే జరుగుతూ ఉంది. అలాగే పూర్తి చేయనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశారు కదా, మరి ఆ క్రెడిట్ ఎవరిది? పూర్తి చేయకుండానే అంకితం. నెక్స్ట్ కుప్పం బ్రాంచ్ కెనాల్కు డమ్మీ గేట్ పెట్టి నీళ్లు వదిలి నవ్వులు పోలయ్యారు కదా, మరి దీని క్రెడిట్ ఎవరిది? మీ అందరికీ తెలిసిందే, మన కృష్ణా జలాలు పట్టిసీమకి దాకా ఎక్కడికి మన కుప్పం నియోజకవర్గం దాకా వెళ్ళడం జరిగింది. అది పరమ సముద్రం అంటారు, అక్కడ దాకా వెళ్ళడం అయితే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిలో నీరు పారించే విధంగా చేసే క్రమంలో ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ గేటు పెట్టి ఒక వాటర్ ట్యాంక్తో నీళ్ళు తెప్పించి ఆ గేట్ ఎత్తినటువంటి పరిస్థితి, కానీ వాటర్ అయితే అవ్వలేదన్నమాట. అది దాని క్రెడిట్ ఎవరిది? అలాగే అక్రమ ఇసుక తవ్వకాలను కోసం అన్నమయ్య డ్యామ్ను కొట్టుకుపోయేలా చేసినటువంటి క్రెడిట్ ఎవరిది? పులిచింతల గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయేలా చేసినటువంటి క్రెడిట్ ఎవరిది? పోలవరం ప్రాజెక్టును అటకెక్కించినటువంటి క్రెడిట్ ఎవరిది? పోలవరం నిర్వాసితుల పరిహారం అడిగితే మన దగ్గర మనీ ప్రింటింగ్ మిషన్ లేదని చెప్పారు కదా, మరి ఆ క్రెడిట్ ఎవరిది? అలాగే రాజధాని లేని రాష్ట్రంగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానాలకు గురయ్యేలా చేశారు కదా, మరి దీనికి సంబంధించిన క్రెడిట్ ఎవరిది అని చెప్పేసి ఈ రోజున అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడితో ఆగలేదు, రాజధాని పేరుతో 3 ముక్కలు ఆడారు కదా, మరి దీనికి సంబంధించిన క్రెడిట్ ఎవరిది? గవర్నర్ పేరుతో అప్పు తేవడం ఎవరి క్రెడిట్? మద్యం భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టడం ఎవరి యొక్క క్రెడిట్? ఉద్యోగులకు చెందాల్సినటువంటి సొమ్మును పక్కదారి పట్టించడం ఎవరి యొక్క క్రెడిట్? పీపీఎల్ రద్దు చేసి అంతర్జాతీయంగా రాష్ట్రం ఇమేజ్ని దెబ్బతీశారు, ఇది ఎవరి క్రెడిట్? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేట్లకు తాళ్లు కట్టించారు కదా, మరి ఇది ఎవరి క్రెడిట్? రామతీర్థంలో రాముల వారి విగ్రహం తలను తీయించేశారు కదా, మరి ఇది ఎవరి క్రెడిట్? అలాగే దుర్గమ్మ గుడిలో 3 వెండి సింహాలు చోరీ అయ్యాయి కదా, మరి ఇది ఎవరి క్రెడిట్? ఆంజనేయ స్వామి విగ్రహాలను ధ్వంసం చేయించారు కదా, మరి ఇది ఎవరి క్రెడిట్? అంతర్వేదిలో రథం తగలబెట్టారు కదా, మరి ఇది ఎవరి క్రెడిట్? గోవిందరాజు స్వామి గుడి బంగారు తాపడంలో కూడా చోరీ జరిగింది కదా, మరి ఇది ఎవరి క్రెడిట్? పరకామణి చోరీ చిన్న దొంగతనం అన్నారు కదా, మరి ఇది ఎవరి క్రెడిట్? లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యితో శ్రీవారిని అపవిత్రం చేశారు కదా, మరి ఇది ఎవరి క్రెడిట్? తిరుమల కొండ మీద కుట్రలు పన్నారు, మద్యం బాటిళ్లు వదిలిపెట్టారు, మరి ఈ క్రెడిట్ ఎవరికి చెందుతుంది? ప్రసాదంలో నత్తలను కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు కదా, మరి ఈ క్రెడిట్ ఎవరికి చెందుతుందని చెప్పేసి సోషల్ మీడియా వ్యాప్తంగా కొన్ని పాయింట్లతో దడ్లాడించడం జరుగుతుంది. అలాగే రవ్వల కొండ మీద కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తే ఆ కొండనే తవ్వుకుపోయారు, మరి ఆ క్రెడిట్ ఎవరికి చెల్లుతుందని కూడా అడగడం అయితే జరుగుతుంది.
ఇక భోగాపురం ఎయిర్పోర్టుపై బోగస్ మాటలు ఈరోజు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకొస్తే దాని మీద యుద్ధం చేసి దాని మీద కేసులు వేయించి దాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసి ఈరోజు ఇది నేనే కట్టించాను అని చెప్పుకున్నటువంటి వ్యక్తికి అర్హత ఉందా అని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది. అలాగే బాబాయ్ హత్యకు సంబంధించి ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది, గులకరాయికి సంబంధించినటువంటి క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది, కోడిగట్టుకి సంబంధించినటువంటి క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి తీవ్ర స్థాయిలోనే సోషల్ మీడియా వేదికగా అంటే ఈ క్రెడిట్ చోరీకి సంబంధించినటువంటి ఇది మేము తీసుకొచ్చాం అని చెప్పేసి ఒకరొకరు అనుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ తప్పులో ఒప్పులో ఇంకా మీరే చెప్పాలి. అటు వైసీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు. అలాగే తప్పులు సరిదిద్దుకోమని చెప్పినటువంటి సొంత పార్టీ నాయకుల్ని కూడా తీవ్రమైన స్థాయిలో అటాక్ చేయించినటువంటి క్రెడిట్ ఎవరికి చెందుతుందని కూడా అడుగుతూ ఉన్నారు. సర్వేరాళ్ళు అంటే ఆ క్రెడిట్ విషయానికి వస్తే కనుక మన రఘురామకృష్ణంరాజు గారు ఆ పార్టీలోనే గెలిచి అదే పార్టీకి ఎదురు తిరిగినారనమాట. సో అలాంటి క్రమంలో ఆయనకి ఏం జరిగిందో మనందరూ కూడా తెలుసు. సో దాని గురించి కూడా వీళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సర్వే రాళ్ల మీద బొమ్మలు వేయించుకున్నారు, ఇది ఎవరి క్రెడిట్ అని అడగడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు చెక్కించినారు, అది కూడా ఎవరి క్రెడిట్ అడగడం జరుగుతుంది. రైతుల భూములకు చెందినటువంటి పాస్ పుస్తకాలన్నింటినీ కూడా నీ బొమ్మ వేయించుకున్నావు, మరి ఇది ఎవరి క్రెడిట్ అని కూడా అడగడం జరుగుతోంది. అలాగే సొంత పార్టీ కార్యకర్తలను కారు కిందేసి తొక్కిచ్చేయడం, మరి అది ఎవరి క్రెడిట్? రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చాలా ఇబ్బందికరమైన సంఘటన. సో అది కూడా ఎవరి క్రెడిట్ అని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలపై, ప్రత్యర్థి నాయకుల ఇళ్లలోని మహిళలపై అశ్లీల అసభ్య ప్రచారం చేయించడం ఎవరి క్రెడిట్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందో నాకైతే తెలియదు. తన అక్కను ఎందుకు వేధిస్తారని అడిగిన పాపానికి 10వ తరగతి బీసీ బాలుడిపై పెట్రోల్ పోసి చంపించి వేయడం ఎవరి క్రెడిట్ అని చెప్పేసి కూడా నిలదీయడం అయితే జరుగుతుంది. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక ముస్లిం తన కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, అది ఎవరి ఖాతాలోకి ఎవరి క్రెడిట్ కిందకు వెళ్తుందని చెప్పేసి ఈ రోజున టీడీపీ క్వశ్చన్ చేయడం జరుగుతోంది. పల్నాడులో తోట చంద్రయ్య, కంచర్ల జాలయ్య, దోమట్టోటి విక్రమ్, పొరంశెట్టి అంకుల్, ఇబ్రహీం వంటి టీడీపీ నేతలను దారుణంగా చంపించినటువంటి క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఈ రోజున టీడీపీ పార్టీ కేడర్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉంది. పొద్దుటూరులో బీసీ నేత నందో సుబ్బయ్యను చంపినటువంటి క్రెడిట్ ఎవరైతే ఉందో ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్తుందని కూడా వీళ్ళు నిలదీయడం జరుగుతుంది. అలాగే పొద్దుటూరులో బీసీ నేత చెప్పే కదా, మొత్తంగా 70 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా వాళ్ళ దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో నాకైతే తెలియదు, బట్ ఇదైతే సర్క్యులేట్ అవుతా ఉంది. నీ విలాసాల కోసం 500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవడం ఎవరి క్రెడిట్ అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయడం అయితే జరుగుతోంది. అలాగే ఎస్సీ నేతలు నీ గడపలోకి అడుగు పెట్టనీకపోవడం ఏం క్రెడిట్ అని ఎవరి క్రెడిట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎస్సీలకు శిరోమండనం చేయించడం ఎవరి క్రెడిట్ అని చెప్పేసి నిలదీయడం అయితే జరుగుతుంది. బూతులు మాట్లాడడం తప్పు అని చెప్పినందుకు ఆర్యవైశ్యుడైనటువంటి సుబ్బారావు గుప్తాను చితక్కొట్టించడం ఎవరి క్రెడిట్ అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ జరుగుతుంది. అలాగే పిన్నమ్మ తాళిని తెంపడం ఎవరి క్రెడిట్ అని, సొంత తల్లి చెల్లిని రోడ్డును వేయడం ఎవరి క్రెడిట్ అని చెప్పేసి సో ఈ విధంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి తీవ్ర స్థాయిలోనే ఈ క్రెడిట్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద చాలా గట్టిగానే టీడీపీ దగ్గర నుంచి అయితే అటాక్ వస్తుందని చెప్పవచ్చు. సో ఈ పోస్టులన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి కావాల్సినటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా ఒక్కసారి వదిలేసినటువంటి పరిస్థితి. మరి ఇది తీవ్రమైన స్థాయిలోనే రేపొద్దున సర్క్యులేట్ అవడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇన్ఫోసిస్ వచ్చినా అది మేమే తీసుకొచ్చినాం, కాగ్నిజెంట్ వచ్చినా అది మేమే తీసుకొచ్చినాం, మరొక కంపెనీ వచ్చినా మేమే తీసుకొచ్చినాం, గూగుల్ డేటా సెంటర్ వచ్చినా అది మేమే తీసుకొచ్చినాం, లేదంటే కనుక అదాని డేటా సెంటర్ వచ్చినా అది మేమే తీసుకొచ్చినాం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంపెనీని కూడా మా టెన్యూర్లోనే వచ్చింది, మా గవర్నమెంట్లోనే మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు పనిచేసిన వీళ్ళందరూ కూడా మేమే ఇచ్చేసాం. అంటే జాబ్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తానన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ క్రెడిట్ ఎవరిదని చెప్పేసి వీళ్ళంతా కూడా నిలదీయడం జరుగుతూ ఉంది. సో క్లియర్గా మనకైతే ఒకటి కనిపిస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని బోన్లో నిలబెట్టే విధంగా ఒక 50 పాయింట్లతో అయితే ఒక టీడీపీ గట్టి ప్రచారానికి అయితే నాంది పలికింది. ఇది కనుక జనంలోకి వెళ్తే కనుక గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక టీజర్ మాదిరి దీన్ని తీసుకెళ్తే కనుక అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేకూర్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నేను నిన్న కూడా అడిగాను, ఏదో ఒక కంపెనీ వస్తే 18,000 కోట్లతో ఇది గ్రీన్ కోకి సంబంధించినటువంటి అమోనియా గ్రీన్ అమోనియా కంపెనీకి సంబంధించి కూడా అదిస్తే కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చిందని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది. నాకు అర్థం కాలేదు అది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కంపెనీ తీసుకొచ్చి ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చిందని నేను చెప్తాను, నాకు ఎలాంటి బేస్ జాబ్ లేదా అంటాం.
నాకేం ఇబ్బంది చెప్పడానికి. కానీ ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా కనిపించలేదు. ఫలానా మేము ఈ కంపెనీ తీసుకొచ్చాం, ఇక్కడ ఇది పెట్టాం, ఇక్కడ ఇది ఎంఓఐ జరిగింది, ఇది గ్రౌండ్లో ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఈ విధంగా మీరు క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి నిలబడడానికి ఒక ఆధారం దొరుకుండేది. నేను ఒకటైతే చెప్తానండి, రాజకీయాల్లో మనం కొట్టుకున్నా తిట్టుకున్నా అదంతా పక్కన, మన రాష్ట్రాన్ని మనం ఎంత డెవలప్ చేసేది ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అమరావతిని డెవలప్ చేసి 3 ప్రాంతాలని జిల్లుగా తయారు చేసి ఉంటే కనుక, దేదీప్యమానంగా రాష్ట్రాన్ని వెలిగించి ఉంటే కనుక, ఓ పక్క సంక్షేమం ఇంకో పక్క డెవలప్మెంట్ చేసి ఉంటే కనుక ఇన్ని క్వశ్చన్లు ఆయనకు వచ్చి ఉండే కాదు. నిజం చెప్తున్నాను. ఎమ్మెల్యేలు వస్తారు, తిట్టి పోస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకో తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత ప్రెస్ మీట్లు పెట్టించు. ఇదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న మాదిరి కనుక ఉంటే కనుక అది అంత ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఏమో ప్రజలు మంచి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే, ఇదిగో ఇప్పుడు చెప్పా కదా, వీళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నటువంటి పోస్ట్ యొక్క సారాంశం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో క్రెడిట్ ఎవరికి చెందుతుందని చెప్పేసి వీళ్ళంతా కూడా నిలదీయడం అయితే జరుగుతూ ఉంది. సో వీటికి సంబంధించిన తప్పులు ఉంటే కనుక మీరు చెప్పండి. సో ఇది గట్టిగా అయితే సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగా, రేపు ఎలక్షన్స్ టైం కూడా ఇది చాలా గట్టిగా అవడానికి అయితే అవకాశం అవుతుంది. మళ్ళీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. కాబట్టి ఆబ్వియస్గా దీని నుంచి మరి వైసీపీ నుంచి సమాధానం కావాలా. ఈ క్వశ్చన్లు ఏవైతే 50 క్వశ్చన్లు అడుగుతున్నారు కదా టీడీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్, మరి క్రెడిట్ గురించి మాట్లాడే హక్కు జగన్ గారికి ఏముంది? సో ఈ 50 పాయింట్లకు సంబంధించిన క్రెడిట్ హక్కులు ఎవరికి చెందుతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దీనికి కనుక వాళ్ళు కౌంటర్ ఇస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే కనుక ఆ పార్టీకి కొంతమేర డ్యామేజ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటిది వచ్చినప్పుడు తప్పనిసరిగా వైసీపీ దగ్గర నుంచి ఆ స్థాయిలో క్లియర్గా ఒక కౌంటర్ అటాక్ ఉంటేనే అది ఆ పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే భయంకరంగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రాన్ని తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు నేను చదివిన అన్నీ కూడా సొంత తల్లి చెల్లి దగ్గర నుంచి మొదలు పెడితే కనుక రాష్ట్రంలో జరిగినటువంటి భూములు అవి ఇవి, మద్యం, ఇసుక, గన్లు, మట్టి, అన్నిటి మీద ఇప్పుడు తీవ్రమైన స్థాయిలో అటాక్ జరుగుతూ ఉందన్నమాట. మరి దీనికి వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.